2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. హలో సార్. హలో అమ్మా. డివోర్స్ అనంగానే ఇప్పుడు ఒకప్పుడు మనకి చాలా టైం పడుతూ ఉంటుంది. ఒకళ్ళు యాక్సెప్ట్ చేయకపోతే మనకి రాదు అనుకునే సిచ్యువేషన్ నుంచి మనకి చాలా తొందరగా వితిన్ 1 మంత్‌లో కూడా డివోర్స్ వస్తుంది అన్న స్టేజ్‌కొచ్చాం. అంటే ఇప్పుడు 3 మంత్స్‌లో కూడా మనకి డివోర్స్ వచ్చే అవకాశం ఉందంటారా సార్? ఏ సినారియోలో జరుగుతూ ఉందంటారు? మీరు చెప్పేది మ్యూచువల్ డైవర్స్లో అండి. ఇప్పుడు ఒకరు నాకు డైవర్స్ కావాలని రెండో వాళ్ళు కంటెస్ట్ చేయొచ్చు. కంటెస్ట్ డైవర్స్ అంటాం అనమాట దాన్ని. సో ఒకరేమో నాకు స్పౌస్ కావాలి అంటారు, రెండో వాళ్ళు వద్దు అంటారు. అక్కడ టైం పడుతుంది. అలాగే పిల్లలు ఉన్నారనుకోండి, అక్కడ టైం పడుతుంది. ఎందుకంటే ఇదంతా సెటిల్మెంట్కి సంబంధించిన విషయం అనమాట. ప్లస్ వీళ్ళ పెళ్ళి ఎన్ని సంవత్సరాలు పట్టింది అట్లా. అంటే మీన్ ఒక సినారియో కేసు వేరే. సినారియోను బట్టి ఒక కేసు తేలాలి అంటే ఎంత టైం పడుతుంది అనేది కేవలం ఆ సిచ్యుయేషన్ బట్టే ఉంటుంది. మ్యారేజ్ అయ్యి ఎన్ని సంవత్సరాలైంది, మ్యారేజ్ లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజా, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజా, పెద్దలు చేశారా, చేస్తే కలిసి ఎన్ని రోజులు ఉన్నారు ఇద్దరు కలిసి, ఒకే ఇంట్లో కలిసి ఉన్నారా లేదా, పిల్లలు ఉన్నారా, ఉంటే ఎంతమంది, ఆ పిల్లలు హెల్తీగా ఉన్నారా లేదా, వీళ్ళకి పేరెంట్స్ ఉన్నారా లేదా, అంటే భార్యాభర్తలు ఇద్దరికి వీళ్ళకి ఏమేమి డిపెండెన్సీస్ ఉన్నాయి, వీళ్ళ హెల్త్ కండిషన్స్ ఏంటి, ఇన్ని ఆలోచిస్తుంది కోర్టు. ప్లస్ ఈ డైవర్స్ కేసుల్లో జనరల్గా లీస్ట్ ప్రయారిటీ కేసులు ఇవే అండి. వేరేవి చకచక వీటిల్లోకి వచ్చేలోపు ఏమవుతుంది అంటే 4 రోజులు టైం ఇస్తే వాళ్ళు ఏమైనా కలుస్తారేమో కదా అన్న ఫీల్ ఉంటుందన్నమాట ఆల్రెడీ అయిన పెళ్ళికి. వేరాజ్ ఇద్దరు కానీ మ్యూచువల్ అండర్స్టాండింగ్కి వచ్చారు అంటే మామూలుగా అయితే ఒక 6 నెలలు గ్రేస్ పీరియడ్ ఉంటుంది. వాళ్ళకి కూడా ఉంటుందా సార్? ఉంటుందండి. 6 నెలలు డిఫాల్ట్లో ఇచ్చేస్తారు. మ్యూచువల్గా అప్లై చేయగానే మనం నెక్స్ట్ డేట్ 6 మంత్స్కి ఇస్తారు. మన అర్జెన్సీని బట్టి. ఇప్పుడు అప్పటికే వాళ్ళకి 10 ఏళ్ళు అయిందమ్మా పెళ్ళి అయిపోయి, అది పాయింట్లెస్. వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు, ఇద్దరు కూర్చొని మాట్లాడుకున్నారు. కొన్ని కేసుల్లో అయితే నా క్లయింట్స్ ఒకే ఇంటి నుంచి వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. ఒకే కారులో వస్తారు, ఒకే హోటల్ పోయి తిని కూడా ఇద్దరు వస్తారు. అన్యోన్యంగా అంటే ఫ్రెండ్లీగా ఉంటారు ఇద్దరు. ఆ భార్యాభర్తల రిలేషన్ అనేది వాళ్ళిద్దరికీ లేదు. ఓపెన్గా చెప్తారు, ఫ్రెండ్లీగా ఇద్దరు తిట్టుకుంటూ జోక్గా మాట్లాడుకుంటూనే ఉంటారు. లేదరా వెళ్దామా అంటారు, నువ్వు తిన్నావా అంటారు, ఆ కేర్ చూపిస్తారు. బట్ భార్యాభర్తలకు వద్దు. నేను ఇప్పుడు చేస్తున్న కేసులో కూడా ఉన్నారు అట్లా 3-4 జంటలు ఉన్నాయి అట్లే. మేమంతా కలిసి ఒకే కారులో పోతాం నవ్వుకుంటూ, అంతా అయిపోతుంది. ఒక్కోసారి బాధ అనిపిస్తుంది. మీరు చూసిన వాటిల్లో మీకు ఎక్కువగా ఈ పాయింట్ మీద ఇలాంటి సినారియోస్ ఎక్కువగా ఫైండ్ అవుతున్నాయి అన్న ఏదైనా ఉందా సార్ మేజర్గా? అంటే వాళ్ళకు అంటే హైలీ అంటే మెచ్యూర్డ్, దాన్ని మరి మెచ్యూరిటీ అంటారు మరి ఏమో నాకు తెలియదమ్మా. ఈ రోజుల్లో ఇద్దరికీ సంపాదన, ఒకప్పుడైతే సింగిల్ ఇన్కమ్, ఆ డిపెండెన్స్తో కూడా కలిసి ఉండేవాళ్ళేమో. ఈ రోజుల్లో అమ్మాయిలు కూడా ఎక్కువ సంపాదిస్తున్నారు, అది కూడా రీజన్ ఏమో. ఒక రకమైన స్వేచ్ఛ, ఇద్దరిలో కూడా అండర్స్టాండింగ్ కూడా అట్లే ఉంది. అంటే విడిపోదామంటే విడిపోదామన్నట్లే ఉన్నారనమాట. పిల్లల పరిస్థితి ఏంటి, పిల్లలదేముంది అంటారు అనమాట వాళ్ళే క్యాజువల్గా. కానీ ఈ వ్యవస్థలో అంటే ఇప్పుడు అంటే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేలోపు మీది టైం పీరియడ్ మాట్లాడితే 6 నెలలు మామూలు డిఫాల్ట్లో ఇస్తారండి జడ్జి గారు. తర్వాత మధ్యలో ఏదన్నా వీళ్ళకి మ్యాచ్ కుదిరిందని కానీ ఇంకోటి కానీ ఏదన్నా ఉంటే మనం కొద్దిగా వేవేరు అడగవచ్చు ఆ పీరియడ్కి. ఇట్లా ముందుగానే ఇవ్వండి, ఇది ఈ రీజన్స్ వల్ల అని చెప్పి కోర్టు వారిని రిక్వెస్ట్ చేసుకోవచ్చు. అలవ్ అయింది పిటిషన్ అంటే కొద్దిగా తొందరగానే వచ్చేస్తుంది. 2 నెలలు 3 నెలలు మీరు అన్నట్లు రావచ్చు. అది కంప్లీట్గా డిస్క్రిషన్ ఆఫ్ ద బెంచ్, జడ్జి గారి ఇష్టం అది. ఈ పిల్లల దగ్గరకు వచ్చేలోపండి అంటే ఈ డైవర్స్ అన్నారు మీరు, అది మ్యూచువల్ కానివ్వండి, కంటెస్టెడ్ కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ మే బి. నా ఎక్స్పీరియన్స్లో నేను ఎక్కువగా అంటే కూకట్పల్లిలో చూసేది కూడా అండి, మాకు ఎక్కువ వచ్చేవి కూడా ఇవే కేసులు, డైవర్స్ కేసులే. నేను ఎక్కువ చేసేది కూడా అవే. డివోర్స్ ఓకే. అంటే ఇంకా వచ్చేవి అవి కాబట్టి చేయాల్సి వస్తుంది అంతే. సో వీటిలో బలిపశువులు అనుకోండి ఆర్ వాట్ ఎవర్, నష్టపోయేది అనుకుంటే పిల్లలే అండి. పిల్లలే వాళ్ళది చెప్పలేని బాధ, చెప్పుకోలేని ఏడుపోది, భావమర్థం కాని కన్నీళ్ళు, అవి ఎక్స్ప్రెస్ చేయలేని ఇది చూస్తూ ఉంటారు అమాయకంగా అంతే వాళ్ళు. వీళ్ళ ఉద్దేశంలో ఏంది, నేను బాబుని బాగా చూసుకుంటా కదా, నాకు 4 లక్షలు వస్తాయి కదా నెలకి,
ఆయనకు 4 లక్షలు వస్తాయి కదా, ఐఐటీలో చదివిస్తాం కదా. అది కాదు కదా కావాల్సింది. తల్లిదండ్రుల రిలేషన్షిప్ బాగున్నప్పుడు వీళ్ళకి కొండంత ధైర్యం వస్తుంది. నువ్వు ఐఐటీలో చదివక్కర్లేదండి, వాడు హై స్కూల్లో చదువుకున్నా కూడా ఎప్పుడైతే కుటుంబం బలంగా ఉంటుందో, అంటే మన వ్యవస్థలో వెస్టర్న్ వేరే, మన వ్యవస్థలో ఎప్పుడైతే ఆ కుటుంబం అనేది బలంగా ఉంటుందో మానసిక ఆరోగ్య స్థితి కూడా పిల్లలది బాగుంటుంది. చిన్న ఏజ్లో జరిగితే దాని ఇంపాక్ట్ ఫ్యూచర్ మీద, కెరియర్ మీద, రిలేషన్షిప్ మీద కూడా పడే. 100% అండి. ఆ సమాజం మీద కూడా ఉంటుంది అది. ట్రూ. అంటే నేను అట్లని మరీ హింసపడే వాళ్ళు భరించండి, విడిపోకూడదు అని చెప్పడం నా ఉద్దేశం కాదు. జెన్యున్ కేసులు వేరే. ఏదో డబ్బు ఉంది కదా, సెటిల్మెంట్ కదా, కేవలం డబ్బు ఇస్తే చాలు కదా పిల్లలకి అనే కాన్సెప్ట్ ఉంటే అది తప్పు. ఆ విషయంలో తప్పు చేస్తున్నట్లే. అండ్ అలాగే సార్, అంటే ఇప్పుడు డివోర్స్కి సంబంధించి మనం మాట్లాడుకుంటాం కాబట్టి డివోర్స్ అవ్వడానికి రకరకాల కారణాలు అయి ఉండొచ్చు. కానీ మెయిన్గా నాకు ప్రాపర్టీ పరంగా విడాకులు తీసుకోవాలి అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో అంటే ఒక హస్బెండ్ నుంచి నేను ప్రాపర్టీ గురించి డివోర్స్ తీసుకుంటున్నాను అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా, అటు హస్బెండ్ తరపు నుంచి అయినా లేదంటే వైఫ్ తరపు నుంచి అయినా ఎలాంటి రైట్స్ ఉంటాయి సార్ లీగల్ పరంగా? విడాకులు తీసుకునేటప్పుడు ఆస్తుల మీద హక్కులు ఏముండవమ్మా. అంటే ఆమె ఆస్తిలో, భర్త ఆస్తిలో ఈ భార్యకి ఇంత వస్తుంది విడాకులు తీసుకుంటుంది కాబట్టి అనేది ఎక్కడా లేదు. మెయింటెనెన్స్ అడగచ్చు. ఓకే. ఈ మెయింటెనెన్స్ కూడా ఏంటంటే సర్టన్ రూల్స్ ఉంటాయి. అంటే భర్త యొక్క స్తోమత, పెళ్ళయ్యేటప్పటికి భర్త యొక్క స్తోమత, అతని జీవన విధానానికి తగ్గట్టుగా భార్యను కూడా మెయింటైన్ చేయాల్సిన బాధ్యత భర్తది. భర్త భార్య పేరు మీద ప్రాపర్టీ తీసుకున్నారు అనుకోండి సార్, మనీ భర్తది కానీ పేరుంది భార్య మీద, ఇప్పుడు ఆ ప్రాపర్టీ ఎవరికి వస్తుంది సార్? ఆ కేసులు మేము దగ్గర 5-6 చేస్తున్నామ్మా సేమ్. సో మొత్తం భర్త కట్టి ఉంటే భర్త సివిల్ దావా వేసుకోవచ్చు, అది ఆఖరికి భర్తకే వస్తుంది. ఓకే. ఎవరైతే పే చేశారో వాళ్ళకే. జనరల్గా ఇవి ఏమవుతాయంటే సెటిల్మెంట్లలో ఇప్పుడు 2 ఇళ్ళు ఉన్నాయనుకోండి, ఒకటి నీకు ఒకటి నాకు, ఇట్లా పోతాయి తప్ప. బట్ మీరు అడిగిన ప్రశ్నకు సూటిగా చెప్పాలి అంటే అది భర్తే కొని ఉంటే, భర్త డబ్బులతో కొని ఉంటే, భార్య హోదాలో ఈఎంఐలంతా భర్తే కట్టుంటే, ఆయన అకౌంట్ నుంచే పోయి ఉంటే, కేవలం పేరు టైటిల్ మాత్రం భార్య పేరు మీద ఉంటే ఆయనకు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అదే మ్యూచువల్గా కట్టి ఉంటాయి సార్. ఇప్పుడు ఇద్దరు సంపాదిస్తున్నారు కదా, మరి ఇద్దరు ప్రాపర్టీ ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువనో, లేదంటే ఇద్దరు 50-50 గానో ప్రాపర్టీ తీసుకుంటే అదే రేషియోలో వాళ్ళకి వస్తుంది అంటారు. అదే రేషియోలో వస్తుంది. ఓకే. అండ్ అలాగే ఇప్పుడు మెయింటెనెన్స్ అన్నారు సార్. మెయింటెనెన్స్ విషయానికి వస్తే ఏ రకంగా భార్య భర్త మీద నుంచి మెయింటెనెన్స్ తీసుకునే అవకాశం ఉందంటారు? ఇందాక మీరు అడిగిన ప్రశ్నకమ్మా, ఇట్లా విడిపోయేటప్పుడు భర్త ఆస్తి తీసుకోవచ్చా అన్నారు మీరు. భర్త ఆస్తి తీసుకోవడానికి భార్య విడాకులు తీసుకుంటుంది కాబట్టి ఇంత పర్సంటేజ్ అని కానీ ఒక ఇది లేదు. వేరేజ్ మెయింటెనెన్స్కి ఆమె అర్హురాలు. ఆ మెయింటెనెన్స్ కూడా దేని బట్టి ఉంటుంది అంటే పెళ్ళై ఎన్ని సంవత్సరాలైంది, భర్త సోషల్ స్టేటస్ ఏంటి, ఆర్థిక పరిస్థితి ఏంటి, పిల్లలు ఎంతమంది ఉన్నారు, ఈయనకున్న బాధ్యతలు ఏంటి, అంటే తల్లి ఉందా, తండ్రి ఉన్నారా, ఈయన ఎవరెవరు ఖర్చు పెట్టాలి, ఈయనకు నెలకి ఎంత ఖర్చు అవుతుంది, ఆమె పరిస్థితి ఏంటి, ఆమెకు ఉద్యోగం ఉందా లేదా, ఆమె చదువుకుందా లేదా, ఆమె ఉద్యోగం చేయగలదా లేదా, చేయగలిగి చేయకుండా ఉందా, ఇది కూడా కన్సిడర్ చేస్తారు. ఓకే. దాన్ని బట్టి మెయింటెనెన్స్ జడ్జి కంప్లీట్గా అది కోర్టు డిస్క్రిషన్ అండి, బెంచ్ డిస్క్రిషన్ అది, వాళ్ళు లెక్కేసి మొత్తము. ఇంకోటి ఏంటి అంటే ఇంతకుముందు వేరేగా ఉండేది, ఇప్పుడు చట్టం ప్రకారం 3 సంవత్సరాలు మీ ఖర్చులు, ఆదాయము, ఎవ్రీథింగ్, మీ ఐటీ రిటర్న్స్ అన్నీ స్పౌస్ ఇవ్వాల్సింది, ఇద్దరు స్పౌస్, భార్య ఇవ్వాలి, భర్త ఇవ్వాలి, ఇద్దరు కోర్టుకు సబ్మిట్ చేయాలి. నా 3 ఏళ్ళ ఖర్చు ఇది, 3 ఏళ్ళ ఇన్కమ్ ఇది, ఇందులో నేను మా అమ్మకి ఇంత పెట్టాను, నా ఐటీ రిటర్న్స్ ఇవి. మళ్ళీ ఏదో ఊరికి అలాటప్పా చెప్తే కుదరదు. ఖచ్చితంగా ప్రూఫ్ అనేది, ఇన్కమ్ ట్యాక్స్ ఏం సబ్మిట్ చేసావు, ఎంత సబ్మిట్ చేసావు అనే దాన్ని బట్టే కోర్టు వారు డిసైడ్ చేస్తారు. ఏదో వేగ్గా ఒక ఆమె మొన్న కోర్టులో నెలకి ఎన్నో లక్షలు అడిగిందమ్మా, 5 లక్షలు 6 లక్షలు అడిగింది. నవ్వారు సుప్రీంకోర్టులో జడ్జి గారు కూడా. అట్లా వేగ్గా అడిగారు అంటే ఆఖరికి అట్లే అవుతాయి అన్నమాట. కేసును అక్కడే అలాంటివి కొట్టేయడం జరుగుతుందంటారు. నవలాట అయితే అనమాట అది. ఓకే. అంతే, జెన్యూనిటీ అనేది ఉండాలి ఖచ్చితంగా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే, థ్యాంక్ యూ.